హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడిపోయేది భారత క్రికెట్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ గురించి. అందరూ ముద్దుగా స్కై అని పిలుచుకునే మన మిస్టర్ 360 ఇప్పుడు ఎక్స్ లో తెగ ట్రెండింగ్ అవుతున్నాడు. T20 వరల్డ్ కప్ 2026లో అతని కెప్టెన్సీ మ్యాజిక్ నుంచి ఫ్యామిలీ సీక్రెట్స్ వరకు అన్ని ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. రెడీయా? స్టార్ట్ చేద్దాం. ఒక లైక్ కొట్టేయండి వీడియోకి. ఎస్, ముందుగా సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ లో ఎందుకు హాట్ టాపిక్ అయ్యాడో తెలుసు. T20 వరల్డ్ కప్ 2026లో భారత్ టీం కెప్టెన్ గా అతను చూపిస్తున్న అద్భుత ప్రదర్శన వల్లే అతను ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇటీవల నెదర్లాండ్స్ పై విజయం తర్వాత సూర్య T20లో భారత్ కెప్టెన్ గా అత్యధిక విన్ పర్సంటేజ్ సాధించాడు, సుమారుగా 85%. ఇది MS ధోని, రోహిత్ శర్మల కంటే కూడా చాలా ఎక్కువ. MS ధోని కేవలం 64% విన్ తో ఉంటే రోహిత్ శర్మ 75% విన్నింగ్ తో ఉన్నాడు. ధోని, విరాట్, రోహిత్లకు కూడా సాధ్యం కాని రికార్డ్ బ్రేక్ చేశాడు మన సూర్యబాయ్. సూపర్ 8 కి క్వాలిఫై అయ్యాక ఈ రికార్డు మరింత వైరల్ అయింది. అంతేకాదు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ కూడా ట్రెండింగ్ కి కారణం. కొన్ని ఫేక్ AI ఇమేజెస్ వైరల్ అయ్యాయి. అది ఫ్యాన్స్ మధ్య డిబేట్ క్రియేట్ చేసింది. ఇదే కాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే సూర్య క్యాప్టెన్సీ డెసిషన్. శివం దుబే లాంటి పవర్ హిట్టర్లను ప్రమోట్ చేయడం, కుల్దీప్, అక్షర్లకు రెస్ట్ ఇచ్చి హర్షదీప్ ను తీసుకోవడం, ఇవన్నీ పాజిటివ్ టాక్ తెచ్చాయి. అతని బ్యాటింగ్ ఫామ్, లీడర్షిప్ పై నెగిటివ్ కామెంట్స్ ఉన్నా కూడా ఓవరాల్ గా స్కై ఇప్పుడు మిస్టర్ 360 నుంచి కెప్టెన్ 360 గా మారాడు. కానీ ఈ సక్సెస్ వెనుకున్న వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటే మరింత ఇన్స్పిరేషన్ వస్తుంది. సూర్య సక్సెస్ కు అతని ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ముఖ్యమో చూద్దాం. సూర్య 1990 సెప్టెంబర్ 14న ముంబైలో జన్మించాడు. తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ నుంచి వచ్చారు. తండ్రి అశోక్ కుమార్ యాదవ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. తల్లి స్వప్న యాదవ్ హౌస్ వైఫ్. అతని సోదరి పేరు దినల్ యాదవ్. చిన్నప్పుడు 10 సంవత్సరాల వయసులో ముంబైకి వచ్చారు. అక్కడే అణుశక్తి సెంట్రల్ స్కూల్లో చదివాడు. తర్వాత పిల్లై కాలేజీలో బీకాం పూర్తి చేశాడు సూర్య. ఈ కాలేజీ చదువుతున్న సందర్భంలోనే సూర్య తన జీవిత భాగస్వామిని కలిశాడు, దేవీషా శెట్టి. 2010లో ఒక కాలేజీ ప్రోగ్రాంలో మొదట కలిశారు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2016 జూలై 7న పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 2026లో వాళ్ళ పెళ్లికి సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తవుతుంది. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ గడుపుతున్నారు. దేవీషా ఒక ట్రైన్డ్ భరతనాట్యం డాన్సర్ మరియు డాన్స్ కోచ్ కూడా. ఆమె ముంబైలోని సౌత్ ఇండియన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. సూర్య ఫామ్ లో లేనప్పుడు దేవీషా మంచి అడ్వైజర్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తుంది. ఇది అతని ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. T20 వరల్డ్ కప్ లో అతని కెప్టెన్సీ సక్సెస్ వెనుక ఈ స్ట్రాంగ్ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. ఇద్దరు కూడా క్రికెట్ మరియు డాన్స్ పై ఫోకస్ చేస్తున్నారు. సూర్య లైఫ్ స్టైల్ చాలా సింపుల్. ముంబైలో సెటిల్ అయ్యారు. ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తారు. సోషల్ మీడియాలో దేవీషాతో స్వీట్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ పర్సనల్ స్టెబిలిటీ చూస్తే అతని ట్రెండింగ్ రికార్డులు మరియు అర్థవంతంగా అనిపిస్తుంది. ఉదాహరణకు పాక్ మ్యాచ్ కాంట్రవర్సీలు కూడా సూర్య కూల్ గా హ్యాండిల్ చేశాడు. ఎందుకంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అతనికి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అతని తండ్రి ఇంజనీర్ గా వర్క్ చేసిన డిసిప్లిన్, తల్లి సపోర్ట్ ఇవన్నీ అతని కెప్టెన్సీలో రిప్లై అవుతున్నాయి. సూర్య ఇప్పుడు మిస్టర్ 360 మాత్రమే కాదు, కెప్టెన్ 360 కూడా, మరియు ఫ్యామిలీ మ్యాన్ గా కూడా నిరూపించుకున్నాడు. T20లో భారత్ కొత్త సెకండ్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఫైనల్ వరకు ఇలాగే సాగితే సూర్య కెప్టెన్సీలో వరల్డ్ కప్ కొట్టే ఛాన్స్ ఉంది. అతని వ్యక్తిగత జీవితం చూస్తే సక్సెస్ కు ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? సూర్య ఈ టోర్నీలో ట్రోఫీ తెస్తాడా, లేదా అతని పర్సనల్ లైఫ్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసా? కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సూపర్ 8 మ్యాచ్ల గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి ఒక లుక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.